ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకరంగా కీర్తనల గ్రంథము 5వ కీర్తన 7వ వచనము. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించెదను. గమనించండి ప్రియులారా, కృప అనగా ఎటువంటి యోగ్యత లేని వారికి యోగ్యత దయచేయడమే. ప్రభు యొక్క కృపను అత్యధికముగా రుచించినటువంటి దావీదు కృతజ్ఞత గలవాడై ఉన్నాడు. దేవా, నన్ను హెచ్చించినది నీ కృపయే అని అంటూ ఉన్నాడు. రక్షణను దయచేసినది దేవుని కృపనే. మనము అనుదిన జీవితమును ఆలోచన చేస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఉదాహరణకు, మనము మెత్తని పరుపును కొనవచ్చును, కానీ నిద్రను మాత్రము మనము కొనుక్కోలేము. అది దేవుని కృపను బట్టియే మనకు వచ్చును. భోజన పదార్థమును మనం కొనవచ్చును, కానీ దాన్ని భుజించుట దేవుని కృపయే. ధనధాన్యములు మనము సంపాదించుకొనవచ్చును, కానీ దానిని అనుభవించుట, శక్తినిచ్చుట దేవుని కృపయే. ధనమును మనము సంపాదించవచ్చును, కానీ అనుభవించు శక్తి దేవుని కృప వలననే కలుగుచున్నది. అంతేకాక ఎన్నో పుస్తకములు చదవవచ్చు, డిగ్రీలు పొందవచ్చు, కానీ జ్ఞానమును దయచేవాడు ప్రభు యొద్ద నుండే మనకు రావాలి. శ్రేష్టమైన భోజనమును భుజించుతూ వ్యాయామములు చేయవచ్చును, కానీ శ్వాస, హృదయ స్పందనను చేతిలో ఉంచుకొని ఉన్నవాడు ప్రభువే. ప్రస్తుత కాలమందు ఎటు చూసినను శాంతి సమాధానము లేని వారై కనబడుచూ ఉన్నారు. మరి ప్రియమైనటువంటి వారలారా, మీరు దేవుని కృప మీద ఆనుకొనండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనములో, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడనని సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాక జ్ఞానియగు సొలొమోను మాట వినండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనంలో, మరియు దేవుడు ఒకనికి ధనధాన్యములు సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతని ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. ప్రియులారా, అనుదినము ప్రభువు నీకు ఆహారమును, ఆరోగ్యమును, రక్షణ ఆనందమును ఆయన దయచేస్తూ ఉన్నాడు. అందుకనికే భక్తుడు ఈ విధముగా స్తుతిస్తూ ఉన్నాడు. కీర్తనలు 26వ కీర్తన 3వ వచనంలో, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యము అనుసరించి నడుచుకొనుచున్నానని ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆయన నీ ఎడల చూపిన కృపను బట్టి ఆయనను స్తుతించుము. ఆ ప్రభువు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని కొనియాడము. ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.